ఒక పక్క కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వర్దాకిస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తావా నువ్వు? అస్సలు వేస్ట్ ఫెలో అస్సలు చూడను. అస్సలు అంత సీన్ లేదు. వాడు వేస్ట్ ఫెలో. హైదరాబాద్ లో సినిమా చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఏందన్నా సొంత పార్టీ ఉంది, సింగిల్ గా పోటీ చేయాలి, పొత్తులు పెట్టుకొని వాళ్ళతో పెట్టుకొని కనీసం సొంత సీట్లు కూడా తీసుకోలేకపోయాడు. ఇంకేం గెలుస్తాడు ఇక్కడ? సినిమా చేసుకోవచ్చు. సినిమా ఇప్పుడు సింగిలే కదన్నా, గెలుస్తాడు ఆయన. ఎంత మంది వచ్చినా గానీ ఏం చేయలేరు. అది కాదు, ఈరోజు మీరు సాక్షి పేపర్ చూస్తే ఫ్రంట్ పేజీలో ఒకటే ఒక నిజం ఉంది. 12 కోడిగుడ్లు 72 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ 241, స్కిన్లెస్ చికెన్ 274. అదొక్కటే నిజమా? డేటు శనివారం అనేది కూడా నిజమేలే. డేటు చికెన్ రేటు, గుడ్ల రేటు, అది ఒక్కటే కరెక్ట్. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. వీడియో ఎందుకు లేట్ అయిందని ఏదో ఒక సోది చెప్పి టైం వేస్ట్ చేసే బదులు వీడియో వచ్చేసింది కాబట్టి ఎందుకని అడగకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ వేసుకోండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఏదో కష్టపడిపోతున్నా అని చెప్పి లైక్లు అడగడం నాకు ఇష్టం లేదు. బట్ ఈ ట్విట్టర్ వీడియోస్ డిజైన్ చేయడం అయితే అంత ఈజీ కాదు. ఈ సిరీస్ మీకు నచ్చింది కాబట్టి నేను కూడా ఎవ్రీ వీక్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీకు ఏదనిపిస్తే అది కామెంట్ కూడా చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అడుక్కోవడం అయిపోయింది, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు మనం వీడియోని 2 హాఫ్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ పోలింగ్ ముందు, పోలింగ్ రోజు ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ హాఫ్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ముందుగా పోలింగ్ ముందు జరిగిన డిస్కషన్స్ చూస్తే, మాట్లాడితే నువ్వెంత నీ బతుకెంత అంటున్నావు జగన్ ని. హీస్ 2 times ఎంపీ, 2 times ఎమ్మెల్యే అండ్ నౌ ది యంగెస్ట్ సీఎం ఆఫ్ ఎ స్టేట్. ఆయనతో పోలిస్తే కనీసం ఎమ్మెల్యే కూడా అవలే, నీ బతుకెంత. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ వెంకట్రావు కొడక అని ఒకడంటే పైసా తీయకుండా 23 లక్షల ఓట్లు ఎర్న్ చేసినాడు. ఎక్కడ 4500 crores ఎలక్షన్ ఖర్చు ప్లస్ కాంగ్రెస్ కోర్ ఓట్ బ్యాంక్ ప్లస్ వైఎస్ఆర్ ఇమేజ్ ప్లస్ బాబాయ్ సైవం ప్లస్ ఐపాక్ ప్లస్ మీడియా ప్లస్ న్యూస్ ఛానల్ ఇన్ని పెట్టుకొని వచ్చిన కుక్క ఎక్కడ? పాలిటిక్స్ గురించి తెలియకపోతే మూసుకొని కూర్చో అని పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. పైసా తీయకుండా అంట నీ కామెడీ కొత్త. పైసా తీయకపోతే మీలాంటి కేసు ఇచ్చే డొనేషన్స్ అంతా పీకే గడిసాడు ఏంట్రా గొర్రెల అని అన్నాడు. ఇది నీ నాలెడ్జ్? ఒరే మేమిచ్చే డొనేషన్స్ తుడుచుకోవడానికి కూడా సరిపోవు. ఒక ఎలక్షన్ చేయాలంటే మినిమం 2500 crores ఖర్చు చేయాలి. ఏం తెలుసురా నీకు ఉదయం నుండి మురుగుతున్నావు అని అంటే, సరే మీరు ఆడి కూడా తొడవలేకపోతే మరి ఆ 2500 crores పీకే గాడికి ఎలా వచ్చారు? ఆ కొండరు తెలిస్తే కంప్లీట్ గా లేకపోతే ఒక మూలకి అన్నాడు. ఇష్టం వచ్చినట్టు క్యాండిడేట్స్ ఆస్పిరేషన్స్ కి తలూపుతూ పార్టీ డోర్స్ ఎత్తేస్తే అవలేలుగా మేము కూడా అలాంటి పాలిటిక్స్ చేయగలంలా రోఫర్నా కొడక. మేము న్యూ ఏజ్ పాలిటిక్స్ చేసాం. నాలాంటి కామన్ పీపుల్ ఇప్పుడు లీడర్స్ అయ్యారు, రేపు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అని అంటే, ఓహో మరి ఈ రోజు పిఠాపురంలో ఏంటి 3 votes ఉంటే 10K ఇచ్చారంట. మొన్న పీకే మోడీ మీట్ కి వెళ్తే పర్ హెడ్ 500 plus పెట్రోల్ ఇచ్చారంట. అంటే ఇది వేరే న్యూ ఏజ్ పాలిటిక్సా అని అడిగాడు. చెప్పరా ఇంకా నీ కూడా కోసిచ్చారని చెప్పు అని అంటే, అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా, అది నిజమని ప్రూవ్ చేస్తే మీది న్యూ ఏజ్ కాదు ఫార్డ్ పాలిటిక్స్ అని ఒప్పుకుంటామని అడిగాడు. ఒరే ఒకవేళ అదే చేస్తే నేను సంతోషిస్తా, అట్లీస్ట్ మావాడు ఎప్పటికైనా కమర్షియల్ పాలిటిక్స్ రూట్ లోకి వచ్చాడని అంటే, పెద్దాపురం లా మాట్లాడుకు, ఈ మాత్రం దానికి ఎందుకురా న్యూ ఏజ్ అనుకుంటూ. మీరు ఇక్కడ ఉండి వాగేది ఏకంతా, బయటికి పోయి ఒక్కసారైనా క్యాంపెయిన్ గ్రౌండ్ లో తిరుగు, అప్పుడు తెలుస్తుంది రియాలిటీ ఏంటని. అప్పటిదాకా మూసుకొని కూర్చో అని వార్ ఎండ్ చేశాడు. చాలా బాగుంది జగన్. నాకు ఫస్ట్ టైం ఓట్ వచ్చింది జగన్ మోహన్ కే వేస్తాను. ఫస్ట్ నాది ఎంత వరకు జగన్ మోహన్ కే. ఎవరు పవన్ కళ్యాణే, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మన జగన్ మోహన్ జగన్ మోహన్ కే అస్సలు తగ్గేది. జగన్ మోహన్ అభివృద్ధి ఏంటి? పేదలకి ఇల్లు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇచ్చాడు, వీళ్ళకి లోన్లు ఇచ్చాడు, ఇంకెన్ని చాలా చేశారు. రైతు భరోసా వీళ్ళు ఏం పెట్టారు ఒక్కటి చూపించండి చంద్రబాబు. సర్లే ఈ ఫ్యాన్ వార్
రూమర్స్ అన్ని మామూలుగా అనుకుంటే అల్లు అర్జున్ వచ్చి మొత్తం పెంట చేసేసాడు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవికి సపోర్ట్ గా అల్లు అర్జున్ ఇంకా స్నేహ వెళ్లడంతో ట్విట్టర్ షేక్ అయింది. అందరు హీరో ఫ్యాన్స్ మీద పడ్డారు. వైఫ్ ఫ్రెండ్ కోసం క్యాంపెయిన్ కి వెళ్ళాడు, ఓన్ ఫ్యామిలీ మెంబర్ కి ఆపోజిట్ గా. వీడికి వైఫ్ ఫ్రెండ్ గ్రేటర్ దాన్ ఫ్యామిలీయా, అసలు క్యారెక్టర్ అనేది ఉందా ఆతగాడికి అని అడిగితే వాళ్ళ అమ్మని తిట్టిన వాళ్ళతో పొత్తు పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన 21 మ్యాసివ్ సీట్స్ లో పోటీ చేస్తున్నాడు ఒకడని అన్నాడు. లీవ్ ఆల్ దట్ బ్రదర్, ఈవెన్ ఇఫ్ యూ యూజ్ లిటిల్ కామన్ సెన్స్ హీ షుడ్ంట్ గో. ఎవ్రీబడి నోస్ ఇట్ విల్ బి కాంట్రవర్షియల్ అట్ ద మూమెంట్ ఇఫ్ హీ సపోర్ట్స్ వైసీపీ క్యాండిడేట్ అని అంటే ఏ ఫ్రెండ్ కి తన సపోర్ట్ అవసరం ఈసారి, అందుకే వెళ్ళాడు. 2019 లో పీకే సైడ్ ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు, అప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు సపోర్ట్ అవసరం లేదు, అందుకే వెళ్ళలేదని అన్నాడు. అయినా జనాలు ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు కలిశాడు, హిట్స్ పడ్డాగా వదిలేశాడని ఒకడు అన్నాడు. అప్పుడు ఒకడు వచ్చి హిస్ మోటో ఇస్ క్లియర్, బీట్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్. అల్లు అర్జున్ గట్సీ స్టాండ్ ఇస్ ఫర్ ఇండివిజువల్, ఫర్ హిస్ ఫేవరెట్ పర్సన్స్, నో పొలిటికల్ ఎజెండాస్, నో పార్టీ ఎజెండాస్. స్టిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఫ్యాన్స్ హూ ఇస్ బార్కింగ్, వీ జస్ట్ సీ దెమ్ యాజ్ దిస్ అని చెప్పి పెడితే అంతా ఓకే గానీ ఫిఫ్త్ డాగ్ ఓన్లీ లెగ్ కనిపిస్తుంది, కొంచెం ఫుల్ పిక్ పెట్టరా అని ఒకడు అన్నాడు. దీంతో ఎంబీ ఫ్యాన్స్ వచ్చి వీ డిహెచ్ఎఫ్ఎంస్ ఆర్ విత్ బాయ్ అని అంటే స్కూల్స్ ఓపెన్ చేశాక అందరూ కలిసిపోవచ్చు అని ఊహించారు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి పిఠాపురం పవన్ కళ్యాణ్, ఆర్సీ, వరుణ్ తేజ్, ఎస్డిటి, ఆది, సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్, టీవీ ఆర్టిస్ట్, జానీ మాస్టర్, మెగా పియర్స్ ఇంతమంది వచ్చినారా అని రెస్పాన్స్. ఒక్క అల్లు అర్జున్ నంద్యాల వెళ్తే వచ్చింది క్రెడిబిలిటీ మ్యాటర్స్ అని సపోర్ట్ ఇస్తే. పాపం రామి బతుకు. మూవీస్ లో ఏమో ఆర్సీ, హృతిక్ రోషన్ వచ్చి తాగుతారు, ఇక్కడేమో రోజుకొకరు చీకుతూ బతుకుతారు. పిఠాపురంలో మా కార్యకర్త బయటకు వస్తే వచ్చే రెస్పాన్స్ అది. రేపు హృతిక్ రోషన్ మీ హీరోని ఎగరేస్తుంటే థియేటర్స్ లో విజిల్స్ వేయడానికి రెడీగా ఉండని వాడిని ముయించాడు. దీంతో ఒక ఏ ఫ్యాన్ వచ్చి ఒకడేమో జగన్ కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకొకడేమో సిబిఎన్ లోకేష్ కాళ్ళు పట్టుకుంటాడు, ఆడంగి నా కొడుకులని అంటే కాళ్ళు పట్టుకోవడంలో అల్లు అర్జున్ కంటే తోపెవరు లేర్రా ఆతు అని వాడిని ముయించాడు. అయితే ఈ గోల్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారని చూస్తే కృష్ణరాజు గారు వైఫ్ సపోర్టింగ్ అలయన్స్ అని ఒకటి పెడితే పీవీ ఫ్యాన్ వచ్చి లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ వచ్చాక రిలీజ్ అయిన ఫస్ట్ ప్రభాస్ మూవీ వాజ్ బాహుబలి అండ్ ఇట్ చేంజ్ ద డైనమిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇండియన్ సినిమా. ఇప్పుడు కూడా టీడీపీ వస్తే కల్కితో విల్ రిపీట్ ద సేమ్, సో కో ఫ్యాన్స్ ఓట్ ఫర్ అలయన్స్ అని పిలిపించాడు. మందు లేదా? దీంతో ఎర్రెక్కిన ఏ ఫ్యాన్ ఒకటి వచ్చి ఆఫ్లైన్ లో ఏదో అనేసుకుంటున్నారని మనం ఏం ఫీల్ అయిపోవాల్సిన పని లేదు, కాపులు బన్నీని ఏం ఓన్ చేసుకోలేదు అండ్ 2019 నుండి పీకేకి ఎంత సపోర్ట్ చేసినా స్టేజ్ పైన మల్టిపుల్ టైమ్స్ కావాలని ఇగ్నోర్ చేసి గ్రాటిట్యూడ్ చూపియలే, సో లైట్ నీ ఇష్టం వచ్చింది చెయ్యని అల్లు అర్జున్ కు ఉపోద్ఘాతం చేయడంతో బాయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కొంతమంది రీ రిలీజ్ లకు కూడా ఈ రేంజ్ సెలబ్రేషన్స్ జరగలేదు కదరా అని అంటే ఎవరో ఎందుకు మీకే జరగవని ఆర్సీ ఫ్యాన్ అన్నాడు. అయితే నంద్యాల వెళ్ళిన రోజే ఆర్సీ పీకే దగ్గరికి వెళ్లడంతో ఆర్ లవ్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ ఫర్ ఎవర్ రామ్ చరణ్ గుర్తుపెట్టుకుంటాం అని ఒకడంటే ఏంట్రా గుర్తుపెట్టుకునేది, రేపు వాడికి 50 100 కావాలంటే జీపే చేస్తావా ఏంటని ఒకడు అడిగాడు. ఏంటి జనసముద్రం? అదే ఊపులో హీట్ వేవా బొక్క అల్లు అర్జున్ వేవ్ ఇన్ సీడెడ్ అని పెడితే ఆస్పెక్ట్ రేషియో చూసుకోవాలిగా. ఒక దగ్గర జనాలు 10 feet హైట్ ఉన్నారు, ఇంకో దగ్గర 2 feet హైట్ కూడా లేరు. ఇవేం గ్రాఫిక్స్ రా అని అడిగితే బ్రో నేను అక్కడే ఉన్నా, ఒకసారి నా మొట్ట నుంచి ఉందో చెప్పగలవా అని వాడిని ముయించాడు. అయితే ఈ రచ్చ వల్ల అల్లు అర్జున్ మీద కేసు వేశారు. అలాగే నంద్యాల ఎస్పీ, డిఎస్పీ, ఎస్ఐ, సిఐ అందరినీ ఈసీ సస్పెండ్ చేసింది. ఈ రచ్చ చూసి నాగబాబు గారు ట్వీట్ వేశారు, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయవాడే అని పెడితే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా, ఏదో బన్నీ అన్న ఫ్యామిలీ మెంబర్స్ అని సైలెంట్ గా ఉన్నాం, అసలు బన్నీ అన్న ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా 2027 ఎలక్షన్స్ లో సోలోగా పోటీ చేయగలరా అని ఒకటి అడిగాడు. దీంతో భయపడి ఆయన ట్వీట్ డిలీట్ చేస్తే ఇక్కడ మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే నాగబాబు ఆ ట్వీట్ వేసి నెక్స్ట్ డేనే బాయ్ ఫ్యాన్స్ నాగబాబు ఇంటికి వెళ్ళి కొత్త పగలు ఆ రిజల్ట్ ఈ ట్వీట్ అని పెడితే ఇంక దడుచుకొని అకౌంటే డియాక్టివేట్ చేసేసారు. అప్పుడు ఆర్సీ ఫ్యాన్ వచ్చి డియాక్టివేట్ అయినా చేసుకుంటా గానీ అనలేదని క్లారిటీ ఇవ్వలే వాహ్ నాగబాబు అని అంటే నాగబాబు ధైర్యవంతుడు కాబట్టి అకౌంట్ డియాక్టివేట్ చేసి పారిపోయాడు. అదే మన చెడ్డీ అన్న ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి అప్పట్లో ట్రోల్స్ తట్టుకోలేక అకౌంటే డిలీట్ చేసి చేసాడని వాడు నోరు మూయించాడు. నా సినిమాని ఇప్పుడు బెస్ట్ టైం ఆల్ టైం రికార్డ్ కొట్టినప్పుడు చెప్పుకోలేదు, అక్కర్లేదు, జనాలు చూసారు అది చాలు, వాళ్ళకి తెలుసు అనే ఒక పొగరు ఉంటుంది చూసారా, దట్ ఈస్ అ స్టార్, రియల్ స్టార్. ఇక పోలింగ్ రోజు జరిగిన విచిత్రాలు ఏంటో చూద్దాం. జెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.
ఒకడొచ్చి మెజారిటీ యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ్ గ్రేటర్ దెన్ సిబిఎన్ గ్రేటర్ దెన్ జలగ గ్రేటర్ దెన్ లోకేష్ అని అంటే ఏ బాబన్నా నీది అని ఒకటి అడిగాడు. బెట్ ఏంటి అని అంటే నీ ప్రతి ట్వీట్ కి లైక్ కొడతా, నువ్వేం చేస్తావు అన్నాడు. నువ్వే చెప్పు అన్నాడు. నాకు జిఎఫ్ ని సెట్ చేయి, ఫేక్ ఐడి అయినా పర్లే అని అంటే ఇంకోటి వచ్చి ఒరే ఇన్ని రోజులు నువ్వు అమ్మాయి అనుకుని నీ డీపీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా అని షాక్ అయ్యాడు. ఫోన్ పే 100 రూపాయలండి. బ్యాంకింగ్ నేమో ఒళ్ళు బరుపు సురేష్ అని ఉంది, అదేనా? వల్ల బరుపు అండి, ఒళ్ళు బరుపు కాదు. ఏదో బరుపు లేవా సామే, నీ డబ్బులు ముఖ్యం. ఇంకోటి వచ్చి ఎప్పుడైనా పులికళ్ళు చూసావా అని పీకే ఫోటో పెడితే పులికళ్ళు చూసావా అని కుక్క ఫోటో పెట్టావేంట్రా అని అడిగాడు. వాడి డీపీ పెట్టి వీడు మాత్రం కుక్క కంటే దారుణంగా ఉన్నాడని ఇంకోటి పెడితే రే అది వాడు కాదురా షకీబ్ అల్ హసన్ రా అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి రే జెమినీ నువ్వు కెమెరామెన్ గంగతో రాంబాబు, రే జీ5 నువ్వు వకీల్ సాబ్, రే స్టార్మా నువ్వు భీమ్లా నాయక్ వెయ్యి అని అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి నువ్వు ముందు పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓటే అన్నాడు. ఇంకోటి వచ్చి జస్ట్ నో ఓటెడ్ టు జనసేన, పాలకొండ కాన్స్టిట్యూన్స్ లో ఏంటి జేఎస్పీ గ్లాస్ సింబల్ లాస్ట్ టైం కంటే కాస్త పెద్దగా ఉంది అలయన్స్ వలన అని అడిగితే ఒరే అది బకెట్ సింబల్ రా జేఎస్పీకి ఒక ఓటు ముడిపించావు కదరా అని బాధపడ్డాడు. ఒక ఎంబీ ఫ్యాన్ వచ్చి గ్లాస్ బటన్ పనిచేయడం లేదు, కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ప్రెస్ చేసి చూడని వైసీపీ ఫ్రెండ్కి చెప్పా, లోపలికి వెళ్ళి ప్రెస్ చేసేసాడని నవ్వుకున్నాడు. ఇంకోటి వచ్చి పిఠాపురం గొల్లప్రోల్లో బూత్ ఆఫీసర్స్ పేటిఎంస్ లో ఉన్నారు, ఓటేసాక ఓన్లీ బ్లూ ఇంక్ ఇస్తున్నారు, రెడ్ ఇంక్ అడిగితే ఇవ్వట్లేదని ఈసీని ట్యాగ్ చేసి అడిగితే మా రాజోల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ బ్రో, పీకే సీఎం అవుతాడని భయపడి వైసీపీ టీడీపీ కలిసి ఎలక్షన్ కమిషన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాయన్నాడు. ఇంకోటి వచ్చి నంద్యాలలో ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఓటేయడానికి వస్తూ ప్రూఫ్ గా స్కూల్ ఐడి కార్డ్ తెచ్చాడంట అని అన్నాడు. ఈ రేషన్ కార్డు ఎవరిదరా? నాది నాది నాది. ఇక్కడ ఏమన్నా భీమి ఇస్తున్నారు అనుకున్నావా? ఏం ఇస్తారు? భీమి ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. దాని కోపం ఎందుకు? విగ్రహం ప్రసాదం తింటా నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. వచ్చి చెప్పకపోతే నేను వేల మానేసి గంజం తీసేస్తాను. చెప్పు. ఒరే కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? పవన్ తిన్నాడు, విగ్రహం ప్రధాని తిట్టబెట్టరా? నేను చేసి పవన్ తిన్నాడని చెప్తానా? పవన్ తిన్నాడు కాదు, నేను చెప్తాను రా. పవన్ మధుగా నేను తినేసాని చెప్తాను పెద్దడం, నువ్వు తినని చెప్పు. నువ్వు తినని చెప్తావా, లేకపోతే మహేష్ బాబు ఫ్యాన్ లో వెళ్ళిపోమంటావా? నువ్వు తినని చెప్పు. ఒరే పని ప్రసాదం పెట్టి చేయగలిగి మర్చిపోయారా? జై పవన్, జై పవన్. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ట్విట్టర్ ని షేక్ చేసిన ఇంకో వారు ఉంది. ఒకడు వచ్చి లేడీ కానిస్టేబుల్ అట్ పోలింగ్ బూత్ అని టెంప్లెట్ పెట్టాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి మెన్ స్టాప్ యూజింగ్ నాస్టీ టెంప్లెట్స్ టు సింప్ ఆన్ ఉమెన్ ఛాలెంజ్ పార్ట్ 10,000 అని పెడితే నీ డీపీ అని చెప్పి మళ్ళీ అదే టెంప్లెట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియా ఎరప్ట్ అయింది. ఈ గ్యాప్ లో ఒకడు వచ్చి వావ్ కూల్ సిగ్మా బాయ్ అనాలనే కదా నీ ఆరాటం, మా ఊరి చివరి ముక్కులో సొల్యూషన్ పీల్చుకునే వాళ్ళు ఇలాంటి లేఖి కమెంట్స్ చేస్తే జనాలు కుక్కను కొట్టినట్టు కొట్టారని పెడితే రియల్ సిగ్మా మూమెంట్ అని వాడు హీరోయిన్స్ ఫోటోలు చూసి సొల్లు కాచుకొని పాత ట్వీట్లు పెట్టి మూయించాడు. అయినా ఇది ఇక్కడతో ఆగలేదు. మై హస్బెండ్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ, దెన్ కమ్స్ ద రెస్ట్, కాజల్ ఇస్ అ గ్రీన్ ఫారెస్ట్ అని పెడితే కాజల్ పాప టు దోస్ సో కాల్డ్ ఫెమినిస్ట్ అని ఈ వీడియో పెట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి సో ఇఫ్ ఐ పుట్ మై పార్ట్నర్ ఫస్ట్ ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, యూ ఆల్ హ్యావ్ పీనట్స్ ఫర్ బ్రెయిన్స్, ఎవ్రీ డే లూజర్స్ గెట్ ఆన్ దిస్ యాప్ అండ్ టాక్ అబౌట్ ఫెమినిజం ఫుల్లీ బిహేవింగ్ దే నో వాట్ ఇట్ మీన్స్ అని పెద్ద పేరా పెడితే అబ్బా ఏం చెప్పిందిరా అని మళ్ళీ అదే టెంప్లెట్ తెచ్చారు. బోర్ కొడుతుంది, కొత్త రేపు టెంప్లెట్ దొరకలేదా అని పాప అడిగితే దొరికిందని ఇది పెట్టాడు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
নিজের মনে হলো পাঠিয়ে দিলে আমাকে। একবার জানতেও চাইলে না আমি তোমাকে ভালোবাসি কিনা। ఇంక ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఏం జరిగాయో చూద్దాం. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా పీకే ఫ్యాన్స్ అందరూ రెచ్చిపోయారు. ఇన్నాళ్ళు జరిగిన ట్రోలింగ్ పే బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఒకడొచ్చి మాస్ ట్రోల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, కొత్త చెక్కేద్దాం అని పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకటి వచ్చి మా పవర్ కూడా చూపిస్తాం అన్నాడు. ఇంకోటి వచ్చి అజ్ఞాతవాసి 2019 ఎలక్షన్స్ ఎఫెక్ట్ కి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిన కరుడుగట్టిన కళ్యాణ్ కల్ట్ బ్యాచ్ అంతా దిగుతున్నారని పెడితే దీనికి ఏ ఫ్యాన్ వచ్చి హరిహర వీరమల్లు టీజర్ రానివ్వండిరా మొత్తం తిరిగి ఇచ్చేస్తామని పెట్టాడు. ఇంకోటి వచ్చి రెడీనా ఆర్ట్స్ మబ్బు జూమాస్ వేసుకుందాం రండ్రా అన్నాడు. అలాగే పీకే ఫ్యాన్ ఒకటి వచ్చి రే మన ఫ్యాండమ్ లో ఎవడైనా సరే ఆర్సీ జోలికి వెళ్తే స్వీట్ వార్నింగ్ అని చెప్తే ఇంకోటి వచ్చి మేము దినం భోజనాల మీద చేసిన లేకి ట్రోల్స్ కి ఛాన్స్ దొరికింది కదా అని మీరు మా మీద జోక్లు వేయచ్చు, కానీ మీరు సపోర్ట్ చేశారు, అలాంటి గొప్పోడికి ఇలాంటి గొప్ప ఫ్యాన్సే ఉంటారని పెట్టాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో మనకి సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది మేము సైలెంట్ గా ఉంటాం, మీలో మీరు కొట్టుకు చావండి అని సైడ్ అయిపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో ఈసారి మోదీ గాడికి అగేన్స్ట్ గా ఓన్ గా పార్టీ పెట్టన్నా మనం ఏంటో చూపిద్దాం, సీఎం కాదు ప్రైమ్ మినిస్టర్ రేంజ్ నీదని ఊహల్లో ఉన్నారు. ఇది చూసిన ఏ ఫ్యాన్ ఒకటి వచ్చి ప్రెసెంట్ టైమ్ లైన్ ఏఎంబి ఫ్యాన్స్ వర్సెస్ పీకే ఆర్సీ ఎన్టీఆర్ పీబీ ఫ్యాన్స్, ఏఎంబి ఫ్యాన్స్ కలిసి ఎలా ఉంటుందో ముందు చూస్తారని పెడితే టేర్ 4 గాడి పక్కన ఎంబీని ఎందుకు పెట్టావరా, ఆఫ్లైన్ లో 4 ఫ్యాన్స్ ఉండరు మీతో మాకు బాండింగ్ ఏంట్రా అని ఉమ్మేశాడు. దీంతో పిచ్చెక్కిన ఒక ఏ ఫ్యాన్ నీ మంచితనానికి ఆ జాతి డిజర్వింగ్ కాదు, స్ట్రేట్ గా మెగా ఫ్యామిలీ మీద వార్ ప్రకటిస్తే వాళ్ళ అవకాశం ఏంటో చూపిస్తామని అల్లు అర్జున్ అడిగాడు. దీంతో స్టేజ్ సెట్ అయింది, వార్నింగ్లు ఎలివేషన్లు అన్ని అయిపోయాయి, ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. సిఎస్కే ఒకటే ఆర్సీబీ ఒకటే, వాళ్ళ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్, మనం ఎందుకు అసలు ట్రోల్ చేస్తున్నాం? హార్దిక్ పాండ్యా మంచిగానే ఉంటాడు, ధోని మంచిగానే ఉంటాడు, రోహిత్ శర్మ మంచిగానే ఉంటాడు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు, కానీ మనం వాళ్ళని ట్రోల్ చేస్తాం ఎందుకు? అల్లు అర్జున్ జస్ట్ 20 days అని పీకే ఫ్యాన్ పెడితే ఏ ఎంజీ చేస్తావా వాడిదని అంటే నేనేమన్నా ఆతగాడిని అనుకున్నావా, సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కడిది గొడవడానికి అన్నాడు. 2009 చిరుది, 2014 టీడీపీ బీజేపీ నా అన్న నాకేం చేయలే, 2019 టీడీపీ నా తల్లిని తిట్టారు, 2024 అగైన్ టీడీపీ బీజేపీ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే నెక్స్ట్ వీక్ పుష్ప టీజర్ రిలీజ్ చేయండి రా అన్నాడు. ఇలాంటి ఎర్రిహూకులను ఫ్యాన్స్ గా పెట్టుకుని నెక్స్ట్ టైం కూడా సోలోగా పోటీ చేయలేవని అంటే ఈక్వల్ హైప్ తో కూడా డే 1 కొట్టలేవన్నాడు. మా డే 1 అంత ఉండదు మీ బతుకనంటే బతుక్కొక్క డే 1 లేదు, ఈ స్టార్ హీరో అంట మళ్ళీ వీళ్ళు బతుకు గురించి మాట్లాడడం అన్నాడు. మేము ఓపెనింగ్ రోజే 250 crores కొడతాం రా, 100 crores కొట్టడానికి కూడా దిక్కు లేదు మీతో మాకేంట్రా అని అంటే 250 crores నీడ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ మై లైఫ్ అని నవ్వుకున్నారు. అయితే ఆ పీకే ఫ్యాన్ వచ్చి ఈసారి ఎంబీ ఫ్యాన్స్ లాగాడు. రేపు గుడ్ మార్నింగ్ ట్వీట్స్ తో స్టార్ట్ చేద్దామని అంటే వెంట్రుక్ కూడా పేకలేవని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. వెంట్రుక్ కూడా పేకలేరు ఎందుకంటే అది విగ్గు కాబట్టి అని ముగించాడు. అయితే ఒక ఏ ఫ్యాన్ వచ్చి టుమారో ఆన్వర్డ్స్ అని ఛత్రపతిలో గుండు గీకే సీన్ పెడితే ఆహా ఈడేదో చేస్తాడంట చూద్దాం రేపటి నుంచి అని అన్నాడు. రేపు తిరుపతి వెళ్తున్నాడంట బాబు అని క్లోజ్ చేశాడు. ఇక ర్యాండమ్ వార్స్ లోకి వెళ్తే June 8th చక్రం రిలీజ్ అని ఏ ఫ్యాన్ అనౌన్స్ చేస్తే ఒక్క షో కూడా ఫుల్ చేయమరా, ముందు మీరు డే 1 కొట్టండి అని పీవీ ఫ్యాన్ పెడితే బాహుబలి ముందు మీ డే 1 చెప్పరా అన్నాడు. రెబెల్ డే 1 6.18 crores, బద్రీనాథ్ డే 1 4 crores అని వాడిని ముగించాడు.
ఇది అలా ఉండగా డియర్ ఫ్లిప్కార్ట్ ఐ గాట్ బ్యాడ్ ప్రొడక్ట్ అండ్ నోబడీ కేమ్ టు పిక్ మై ప్రొడక్ట్ అని ఒకటి పెడితే ప్రాబ్లం ఏంటో చెప్పరా అని ఫ్లిప్కార్ట్ ఒకటి రిప్లై ఇచ్చాడు. ఐ ఆర్డర్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బట్ ఐ గాట్ స్టాచ్యూ ఆఫ్ లేబర్టీ అన్నాడు. వీ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ అది ఇది అని ఫ్లిప్కార్ట్ పెడితే వాట్ ఐ ఆర్డర్డ్ వాట్ ఐ గాట్ అని మళ్ళీ ట్రోల్ చేశాడు. అప్పుడు పీబీ ఫ్యాన్ సమా వచ్చి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ షార్టర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అని కౌంటర్ వేస్తే ఈ డైలాగ్ బర్రెగాడు గుక్క తిప్పుకోకుండా చెప్తే లైఫ్ టైం ప్రభాస్ కి ఫ్యానిజం చేస్తారా అని ఒకడు అన్నాడు. చల్ హట్ క్రమణ కొడకల్లారా అని సీన్ పెడితే ఇది పెట్టి వాడిని ముయించాడు. అప్పలనాయుడు స్టీల్ ప్లేట్తో వచ్చిన, ప్లాస్టిక్ ప్లేట్తో వచ్చిన, సారా ప్యాకెట్తో వచ్చిన, క్వార్టర్ సీసాతో వచ్చిన, చికెన్ కోసం వచ్చిన, మటన్ కోసం వచ్చిన, ప్లేట్కి టికెట్ చొప్పున అన్ని టికెట్లు తెగుతాయి. గుడుంబ మత్తులో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. टॉलीवुड लॉटरी स्टार, इसका नाम है गायबैक्स ऑफ प्रभास। ये चूतिया वाला होगा, इसका तो कोई दिक्कत नहीं है, इसको तो हम मीम्स बना के खेल लेते। अब बॉलीवुड का ये जोकर है, हमारा टॉलीवुड का भी जोकर है, मगर ये साला तो ये बीचा में थोड़ा एक्स्ट्रा हो रहा। क्यों बोले तो इस कमीने को कोई देखता ही नहीं। क्यों बोले तो ये बाहुबली के सामने झाटका बाल है। ये झाटका बाल का बारे में बोलने के लिए तो कुछ भी नहीं है। क्यों बोले तो ये वरुण संदेश के हीरो से भी गांड मराया था, वो भी इसका गांड मारा था। आप इसको लाइट से लेना कहा है। अब आ रहा जो फिल्म है वो गांड मराएगा। क्यों बोले तो इसका लुक ही उसका सिनेमा का बैकअप है, उसको कोई देखेगा भी नहीं। क्यों बोले तो इसका मुंह देखे तो भैंस का जैसा है, अंबा अंबा बोलता है ये साला, గుడుంబా పీకే యాక్టింగ్ కర్తా హై. అయితే ఈ వార్స్ అన్ని అలా ఉండగా ఆల్ యూకే బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ వెల్కమ్ జగన్ ఎట్ ఎల్టీఎన్ ఎయిర్పోర్ట్ అని ట్రాకింగ్ లింక్ పెట్టాడు. దానికి సమ్మన్ ఫ్రమ్ బాంబే కేమ్ టు ఎల్టీఎన్ జస్ట్ మినిట్స్ ఆఫ్టర్ జగన్ అని పెడితే అకార్డింగ్ టు ఫ్లైట్ హిస్టరీ సమ్మన్ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి టు ముంబై అండ్ దెన్ ముంబై టు యూకే అని పెట్టాడు. తర్వాత బ్రేకింగ్ న్యూస్ జగన్స్ ఫ్లైట్ డైవర్ట్స్ ఫ్రమ్ లండన్ టు ఆమ్స్టర్డామ్ అని పెట్టారు. అప్పుడు సీఎం జగన్ ఇన్ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ అని ఫోటో వస్తే 2019 ఫోటో పెట్టారు. సంథింగ్ ఇస్ ఫిషీ అన్నారు. చూద్దాం మరి ఏం జరిగిందో. అదే చెయ్యండి అమ్మల అక్కడ బూతులు దంగతా నేను మళ్ళా చూడు రే పుట్టిన కొడక మధ్యాహ్నం తప్పించుకున్నావు. ఇప్పుడు నేనేమన్నా భద్రం నా కొడక నన్ను పుట్టించిన దేవుడు తోడు, ఈ తడవు మాత్రం తట్టుకోలేవు నా కొడక. ఇప్పుడు ఏమన్నా ఏమన్నా కానీ అనకపోయిందా కానీ నీ మీద కన్ను పడిపోయింది. సో ఈ వీడియోకి అంతే. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్. ఏపీ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరు తలపడుతున్నారు. ఎవరు సీఎం అవుతారో ఇప్పుడు చిలక ద్వారా తెలుసుకుందాం. రామ్మ చిలకమ్మ, ఎవరు సీఎం అవుతారో చెప్పు. చిలకమ్మ చెబుతుంది పీకే సీఎం అవుతాడు అని. చిలకమ్మ చెబుతుంది చిలకమ్మ పీకేకే ఓటు వేసింది. బాబు బాబు నీ అమ్మ చిలకమ్మ గుద్ద నా కొడక, నువ్వు ఏటో చెప్పురా. నీ గుద్దలో ఆ చిలక నీ గుద్దలో పెడతా నా కొడక లోఫర్. నా
నీ అమ్మ దగ్గర ఆటో నుంచి కొడక రే పావలా పావలా రే నీ అమ్మ రే నీ అమ్మ దగ్గర రే పావలా నీ అమ్మ దగ్గర రే పావలా 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 అరే పేటిఎం కుక్క రే పేటిఎం కుక్కలు నా కొడకలారా రే పేటిఎం కుక్క రే పేటిఎం కుక్కలారా పేటిఎం కుక్క నా నాన్న బూతులు నాన్న బూతులు బూతులు కూడా రావడం మొగ్గ